హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఎన్డిటి వరంగల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. జనవరి 9 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 8 వరకు ఉంది. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అన్నమాట. సో ఇందులో సూపరింటెండెంట్వి, టెక్నికల్ అసిస్టెంట్వి గ్రూప్ బి పోస్టులు. ఇవి డిగ్రీ ఉండాలి, కొన్ని వాటికి డిప్లొమా ఉన్న చాలు. గ్రూప్ సి వచ్చేసి ఇవన్నీ పే లెవెల్ 4 and 3 పోస్టులు. వీటికి ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఆర్ 10th ప్లస్ ఐటీ ఉన్న చాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా 30, 33, 27 అన్నమాట. ఈ లెవెల్గా ఉంటుంది. మొత్తం పోస్టులు 39. ఇందులో చూస్తే సూపరింటెండెంట్కి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ అయి ఉండాలి. సో వీటికి డిగ్రీ ఉండాలన్నమాట. కాకపోతే ఫస్ట్ క్లాస్లో ఉండాలి, లేకుంటే మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఎంఎస్ నుండి 50% ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు, డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ వాళ్ళు, ఎస్టేట్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కావాల్సి ఉంటుంది. సో ఇవి గ్రూప్ సి పోస్టులు. వీటన్నిటికీ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఆర్ డిగ్రీ, లేకుంటే ఎంఎస్ ఉండాలి. తర్వాత సీనియర్ అసిస్టెంట్కి జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు, అండ్ కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి. సీనియర్ టెక్నీషియన్లో కూడా వీటికి ఇంటర్మీడియట్ ఉన్న చాలు, ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో ఉండాలి, లేకపోతే ఇంటర్మీడియట్ 50% ఉంటే ఐటీఐ ఉండాలి. 10th క్లాస్ ఉండి 60% ఉంటే ఐటీఐ 2 years అందులో వాటి దాంట్లో చేసి ఉండాలి. డిప్లొమా ఉంటే డిప్లొమా కూడా చెల్లుతుంది. సో ఇందులో కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టేట్ వీటి గురించి ఉన్నాయన్నమాట. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అయితే 10th ప్లస్ టైపింగ్ టెస్ట్ ఉండాలి. ఇంకా టెక్నీషియన్ కూడా సేమ్, ఇంటర్మీడియట్ ఉండాలి. సైన్స్లో 60% ఉండాలి. ఒకవేళ 50% ఉంటే ఐటీఐ దాంట్లో ఉండాలి. 10th క్లాస్ 60% ఉంటే ఐటీఐ ఉండాలి, డిప్లొమా ఉండాలి. ఇంకా సివిల్ ఇంజనీరింగ్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, ఎస్టేట్ అండ్ ఇవన్నమాట. ఆడియో విజువల్ సెక్షన్స్ అన్నమాట. ఇవి పోస్టులు, వాటి కోర్సులు అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 30, 33, 27 ఉంది తెలుసు కదా. సో గ్రేడ్ బి వాళ్ళకి వచ్చేసి 30 ఉంది. గ్రేడ్ సి వాళ్ళకి వచ్చేసి కొన్ని పోస్టులకు 33 ఉంది, కొన్ని పోస్టులకు 27 ఉంది. వాటితో పాటు ఏజ్ లిమిట్ కూడా రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూ వాళ్ళకి 10 years. ఇవన్నమాట వాటికి. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఉంది. ఇందులో మైనస్ ఏంటిదంటే ఎగ్జామినేషన్ ఫీజు చాలా ఎక్కువ ఉంది. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఛార్జ్ అని 1000 రూపీస్, అండ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500, మొత్తం 1500 ప్లస్ జిఎస్టీ. 18% ఉందని కూడా జిఎస్టీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి అండ్ ఉమెన్ వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీజు లేదు, 1000 ప్లస్ జిఎస్టీ అనమాట. మొత్తం 1800 ఉండొచ్చు. ఇది 1200 దాకా ఉండొచ్చు. సో దీనికి సిలబస్ కూడా ఇచ్చిండు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ 3 stages ఉంటుంది. కొన్ని వాటికి 2 stages ఉంటుంది.